నేను కూడా 1969 సంవత్సరంలో ఉద్యమంలో పాల్గొన్నాను, జైలుకి వెళ్ళాను, దెబ్బలు తిన్నాను. ఆ రోజుల్లో రఘురావు గారి నుంచి నేను తెలుసుకున్నాను. కలుద్దాం అనుకున్నది కుదరలేకపోయింది. కానీ మలి ఉద్యమంలో మేమంతా తెలంగాణ ప్రజాసమితికి రివైవ్ చేసినప్పుడు సిద్ధప్ప గారు, సనావుల్లా, ప్రతాప్ కిషోర్ గారు, పద్మనాభం గారు వీళ్ళందరూ నుంచి మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, కలుసుకున్నాం. ఆయనతో ఒకే ఒక జ్ఞాపకం ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత పర్సనల్గా కలుద్దాం అనుకున్నాను. ఆయన నేను ఉండే నమ్మకం ఒకసారి ప్రత్యేకించి మా ఇంటికి వచ్చాడు. ఇద్దరం కలిసి దాదాపు 2-3 గంటలు అక్కడ సీగల్ అనే హోటల్లో కూర్చొని ఆయన అనుభవాన్ని తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పార్టిసిపేట్ చేసి ఎట్లా ఈ మలి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నారో అవన్నీ చెప్తుంటే అది ఒక ప్రేరణ జరిగింది. ఆ తర్వాత మీకు అందరూ తెలుసు, తర్వాత ఆ పెద్ద మనిషి దగ్గరికి దాదాపు నేను హైదరాబాద్ 4-5 సార్లు కలిసి వెళ్ళాము. ఆయన అప్పుడప్పుడు వచ్చి మాతో మా తెలంగాణ ప్రజాసమితి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మాకు ప్రేరణించేవాడు. ఆ గొప్ప మనిషి ఈరోజు మన మధ్య లేదు. వారి స్ఫూర్తి ఒకటే. నా కళ్ళలో నేను ఒకసారి చూశాను, ప్రతాప్ కిషోర్ గారు, రఘువీర్ గారు లిటరల్గా ఏడ్చిందన్నమాట తెలంగాణ రాలేదు కానీ. వారి మీద ఒక డాక్యుమెంట్ చేయాలనుకున్నాను, కుదరలేకపోయింది. సరే ఇప్పుడైనా వేద్ కుమార్ గారు ముందుకు వచ్చి దానికి పెద్దవాళ్ళు ఎవరైతే త్యాగపురుషులు ఉన్నారో వాళ్ళ గురించి డాక్యుమెంట్స్ తీసి ముందు ధర వాళ్ళ గురించి చెప్పే అవకాశం ఉంటుందని ఆశిస్తూ వారికి శ్రద్ధాలు చేసుకుంటారు.